బీసీలను గతంలో బీసీలు మీ దాంట్లో ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు? బీసీల కనీసం మొన్న అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీ టికెట్లో కానీ పార్లమెంట్లో కూడా మీరు ఇచ్చిన టికెట్లన్నీ మీరు ఆ బీసీల గురించి మాట్లాడేది. మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, మా ముఖ్యమంత్రి బీసీలకు పెద్దపీట వేయడానికి ఇవాళ కులగణన చేసినాం కాబట్టి దీని మీద కూడా తప్పకుండా మూల్యం చెల్లించుకోక తప్పదు. కాబట్టి మళ్ళొక్కసారి బీసీ మంత్రాన్ని చేస్తున్నారు. ఇక ఊకే చెప్తుంటాడు, నన్ను అరెస్ట్ చేయరి, నాకేమవుతుంది, ఆ కేసు ఉట్టి కేసు అంటాడు. ఉట్టి కేసు ఎందుకు భయపడుతున్నావు? ఆ రోజు నువ్వు నగదు బదిలీ చేసిన అంటున్నావు, మరి మంత్రిమండలిలో తీర్మానం లేకుండా నువ్వు ఏ రకంగా 55 కోట్లు ఈ ఫార్ములేస్కి ఎట్లిచ్చినావు? దాని మీద ఈడీ కూడా ఎంట్రీ అయింది. దాన్ని చులకన చేసి అది మామూలు కేసే అని చెప్తే దాన్ని గవర్నర్ గారు పరిశీలించడం జరిగింది, దాన్ని ఈడీ కూడా ఎంట్రీ చేయడం జరిగింది. తప్పకుండా నువ్వు అరెస్ట్ అయ్యేది ఖాయం. ఇప్పటికే మీ చెల్లె బెయిల్ మీద ఉంది. కేసీఆర్ ఎట్లా ఫామ్ హౌస్లోది రాడు, ఎట్లా హరీష్ రావు కొత్త దారి చూసుకుంటున్నాడు. మరి 2025లో ఖచ్చితంగా మీకు కొత్త సినిమా చూపిస్తాం, తప్పకుండా మీరు సినిమా చూడాల్సిందే. అదేవిధంగా ఎప్పుడు అంటుంటాడు జైలుకి పోతా అని, అంటే జైలుకి పోయినంత ముఖ్యమంత్రి అయ్యారని ఆయనకు నమ్మకం ఉంది. మరి నీకంటే ముందు మీ అక్క పోయింది, మీ చెల్లె పోయింది కదా జైలుకు, మరి ఆమె సంగతి ఏంది? ఇంత కోరిక ఉందా జైలుకి పోవాలని నీకు? అంటే కేటీఆర్ నిజంగా కూడా ఒక్కోసారి అనిపిస్తుంది మతి భ్రమించి మాట్లాడుతుంటే కేటీఆర్ మాట్లాడుతుండు. ఖచ్చితంగా కేటీఆర్ గారు జైలు బోర్డు ఖాయం. నువ్వెంత బుకాయించినా తెలంగాణ ప్రజల్ని నమ్మరు. ఈరోజన్నా ప్రతిపక్ష నాయకుడు కనీసం అసెంబ్లీకి వచ్చి మాట్లాడి మన్మోహన్ సింగ్ గారికి సంతాపం చెప్తాననుకున్నాం, కానీ పరిస్థితి కానరాలే. అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఏదేమున్నా మేము సూచనలు సలహాలు తప్పకుండా ఇవ్వమని అడుగుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు చేసిన వ్యక్తిగా మీ సూచనలు సలహాలు ఇచ్చి అసెంబ్లీకి రండి అని చెప్పి మేము ఆహ్వానించిన మరి బావబొమ్మది కలిసి కేసీఆర్ని అసెంబ్లీకి రాణిస్తలేరా? నీ పని అయిపోయిందని ఫామ్ హౌస్లో కూర్చోబెట్టిరా? మరి ప్రతిపక్ష హోదా కోసం కొట్లాడుతురా? ఇలా చిట్చాట్లు అంటాడు. వచ్చే 2025లో మేము పార్టీ అధ్యక్షుని అనుకుంటా అంటాం. మరి 2025లో మీ పార్టీ కనీసం ఉండే పరిస్థితి కూడా కానొస్తలేదు. అదేవిధంగా కేటీఆర్ గారికి మేము ఒకటే చెప్తున్నాం, ఇకనైనా ఈ కొత్త సంవత్సరంలో ఈ ప్రభుత్వానికి సహకరించి, ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న ప్రభుత్వం. రైతుల విషయంలో పెద్దపీట వేసినాం, మహిళల విషయంలో పెద్దపీట వేసినాం, నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగాలు ఇచ్చినాం. ఇలా పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో కానీ, వాళ్ళ డైట్ ఛార్జీలు కానీ, కాస్మెటిక్ ఛార్జీలు కానీ పెంచి ఇలా మంచి పరిపాలన అందిస్తున్నటువంటి మా ప్రభుత్వం మీద ఈ రకంగా చిట్చాట్ చేయడం ఒక దుశ్చర్యగా చేస్తూ కేటీఆర్ ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని వచ్చే సంవత్సరమైనా మా ప్రజాపాలనకు సహకరించి ఇలాంటి చిల్లరమల్ల రాజకీయాలు బంద్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు, మన్మోహన్ సింగ్ గారు తక్కువ మాట్లాడుతాడు, ఎక్కువ పని చేస్తాడని. మన్మోహన్ సింగ్ గారు చొరవతోటి ఆ రోజు వెంకయ్యనాయుడును ప్రతిపక్షాలు కూడా మాట్లాడి తెలంగాణ రావడానికి ముఖ్య భూమిక పోషించడని చెప్పి కేసీఆర్ ప్రసంగంలో నేను విన్నా. మరి అలాంటి సంబంధం ఉన్న వ్యక్తి, అలాంటి మహనీయుని వల్ల ఇవాళ తెలంగాణ వచ్చి ఆ తెలంగాణలో 10 ఏళ్ళుగా ముఖ్యమంత్రి చేసిన వ్యక్తివి ఇవాళ మన్మోహన్ సింగ్ గారి సంతాప సభకు రాకపోవడం నిజంగా కూడా చేసిన వ్యక్తివి ఇవాళ మన్మోహన్ సింగ్ గారి సంతాప సభకు రాకపోవడం నిజంగా కూడా విడ్డూరంగా ఉంది. ఎవరైతే తెలంగాణలో మేలు చేస్తే హాని చేయకుండా, కనీసం మేలు చేయకుండా హాని అయితే చేయరు, తలుచుకుంటాం మనం. అలాంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సంతాప సభకు రావడం నిజంగా కూడా బాధేసింది. మరి ఆ కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా ప్రతిపక్ష హోదా కోసమే పాకులాడుతూ ఉంది. 2025లో అధ్యక్షుడు ఎన్నుకుంటా అంటున్నారు,
మరి అధ్యక్షుడు ఎన్నుకుంటారా, మీ పార్టీ అధ్యక్షుని ఎన్నుకొని ప్రతిపక్ష నాయకుని ఎన్నుకుంటారా, అది మీ విజ్ఞత వదిలేస్తున్నాం. కానీ అందరికీ నమస్తే, నేను మీ పావని గౌడ్. సినిమా 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 ఇట్లెందుకు అంటున్నా అనుకుంటున్నారా? చెప్తా. ఇదివరకు గుంపు మేస్త్రి గుంపుల బాంబుల స్టార్ ఉండేటోడు. ఇక ఆ బాంబు స్టార్ పని తుస్సు బాంబు అయిపోయింది. ఇక ఇప్పుడు కొత్తగా సినిమా స్టార్ బయటికి వచ్చిండు మంత్రి పదవి కోసం. అయితే కొత్త సంవత్సరం గోలేనట ఆయనే హరీష్ అన్నకును రామన్నకు కొత్త సినిమా చూపెట్టబోతాడట. అయ్యా బీర్లా బార్లా బోర్లా ఏం సినిమా చూపిస్తావయ్యా? బాలయ్య చూపిస్తావా, లేకపోతే వెంకటేశ్వరి చూపిస్తావా, లేకపోతే చిరంజీవి చూపిస్తావా, రామ్ చరణ్ చూపిస్తావా? ఎవరిని చూపిస్తావు? సంధ్యా థియేటర్ లో చూపిస్తావా, లేకపోతే ఇంకో థియేటర్ లో చూపిస్తావా? ఏ థియేటర్ లో చూపిస్తావు? మేము రెడీగా ఉన్నాం రావడానికి. ఎక్కడో చెప్పు, టికెట్లు బుక్ చేయి, వస్తాము, చూస్తాము. ఏంది బీఆర్ఎస్ పార్టీ కథ క్లైమాక్స్ కి వచ్చిందా? బీఆర్ఎస్ పార్టీ కథ క్లైమాక్స్ కాదు, కాంగ్రెస్ పార్టీ కథ క్లైమాక్స్ కి వచ్చి మొత్తం కుక్కలు చింపిన విస్తర అయిపోయే గతికొచ్చింది. తెలంగాణ ప్రజల చేత కుక్క తిట్లు తిట్టుకుంటా కుక్క దెబ్బలు తినే రోజులు దగ్గరికి వచ్చినాయి మీ పార్టీకి, మీ నాయకులకు. ఏంద్వయ్యా బేలు మీద వచ్చిన కవితక్క బీసీల గురించి మాట్లాడద్దా? ఓటుకు నోటు కేసుల అడ్డంగా దొరికి పట్టపగలు దొరికిన దొంగ, బ్రీఫుడ్ మీ అని వాళ్ళ గురువు గారితోటి అనిపించుకున్న దొంగ, ముఖ్యమంత్రి కాంగాలేంది చెయ్యని తప్పుకు జైలు పోయి శిక్ష అనుభవించి కోర్టులో గెలిచి బయటకు వచ్చిన నాయకురాల మీద ఏది పడుతుంది? మాట్లాడతారా? ఏం అధికారంతో అహంకారం ఎక్కువై కొవ్వెక్కి మాట్లాడుతున్నారా? బీఆర్ఎస్ పార్టీ కథ క్లైమాక్స్ కాదు, కాంగ్రెస్ అంటేనే రోడ్డు మీద ఉరికిచ్చి దంచుతున్నారు ప్రజలు. అది చూసుకో ముందు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.